అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలోని టాలెంట్ని గుర్తించి నాకు సంగీతం నేర్పిస్తున్న నా తల్లిదండ్రులకి అండ్ నాకు విద్యాదానం చేస్తున్న నా గురువులకి పాదాభివందనాలు. బేసికలీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన నన్ను నాలో టాలెంట్ గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎనాదిత్య గారు నా చేత ఒక సినిమాలో పాడించడం జరిగింది. తర్వాత శ్రీరామ్ దాసు అనే సినిమాలో కిరాణి సార్ దగ్గర నేను శుద్ధబ్రహ్మ అనే పాట పాడడం జరిగింది. అలా నా కెరీర్ స్టార్ట్ అయిందండి. ఎన్నో పాటలు పాడాను. ఫస్ట్ నేను మా అమ్మని సీరియల్ అన్న వెంటనే మా అమ్మని రోజు ఏడిపిస్తాను, అమ్మ నీ సీరియల్ టైం వచ్చేసింది, ఇంకా మాకు టీవీ లేదు అని. కానీ తూర్పు వెళ్ళే రైలుకి నంది అవార్డు రావడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ అవార్డుని నేను యుఎస్లో ఉన్న కారణంగా తీసుకోలేకపోయాను. కానీ అదే సీరియల్కి అదే టైటిల్ సాంగ్కి ఈరోజు సినీ గోయర్స్ అవార్డు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నంది అవార్డు కంటే ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఈ అవార్డు నేను ఉండి తీసుకోగలుగుతున్నందుకు. అండ్ ఒక సీరియల్కి పాడినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. అండ్ ఎందుకంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో పాడితే ఎంత రెప్యుటేషన్ వస్తుందో ఒక సీరియల్కి పాడితే అంతకంటే ఎక్కువ రెప్యుటేషన్ వస్తుందని నాకు మొన్న యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వచ్చిందండి. ఇక్కడికంటే కూడా ఎంతో మంది సీరియల్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అండ్ అక్కడ అప్పుడే పుట్టిన 5 పిల్లలకి నా పేరు పెట్టుకున్నారు. నిజంగా నా జీవితంలో ఇంకా నేను అసలు మర్చిపోలేనండి, నిజంగా అస్సలు మర్చిపోలేను. అండ్ థ్యాంక్స్ టు సినీ గోయర్స్, నా మీద బాధ్యత ఇంకా పెంచారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా బాగా పాడతాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్నమాట.